నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఆయన సంవత్సరం విషయానికి వస్తే 1968లో పుట్టారని కొందరు, 1971లో పుట్టారని కొందరు అంటున్నారు. 2 సెప్టెంబర్ మాత్రం ఖరారైన డేటే. కనుక 68లో పుడితే 56 సంవత్సరాలు, 71లో పుడితే 53 సంవత్సరాలు నిండి 54వ సంవత్సరాలకు చేరుకుంటున్నారు. 54 సంవత్సరాలు అడుగుపెడుతున్నారు. వారికి ఆలోచన సంస్థ తరఫున మరి యూట్యూబ్ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఆయన సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం రెండింటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటగా సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. సినీ ప్రస్థానం తనకు అంతకుముందే తన అన్న మెగాస్టార్ చిరంజీవిగా మరి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఒకనాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు ఆ స్థాయిలో పేరు సంపాదించుకున్న మనకు చిరంజీవి ఆ తర్వాత తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ను ఒక సినిమాలో పరిచయం చేయడం, తర్వాత తమ్ముడిగా ఎంత లిఫ్ట్ ఇచ్చినా కూడా తనదైన రీతిలో పవన్ కళ్యాణ్ కూడా పవర్ స్టార్గా మారడం చూసాం. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ హీరోగా నిలుస్తున్నారు. అంటే ఒక రకంగా సినిమాను నిలదొక్కడానికి మొదటగా కుటుంబ నేపథ్యం కొంత పనికి వచ్చిన, మరి కుటుంబ నేపథ్యం పనికి వస్తే మరి నాగబాబు కూడా చాలా పవన్ కళ్యాణ్ లాగా రావచ్చు కదా. ఆయన కూడా తమ్ముడిగా చిరంజీవి. కానీ మెగాస్టార్ కుటుంబం నుంచి అనేక మందితో పోటీ పడుతూ తనకు తానే పోటీ పడుతూ అనేక మందితో, అన్నయ్యతో పోటీ పడకపోయినా మరి అన్నయ్య పిల్లలు కానీ, అటు రామ్ చరణ్ కానీ, ఇటు పక్కన మరి అన్నయ్య బావమరిది పిల్లలు అల్లు అర్జున్ కానీ వీళ్ళందరితో పోటీ పడుతూ మెగాస్టార్ కుటుంబం నుంచి దాదాపు 10 మంది దాకా హీరోలు వచ్చి తనతో పోటీ పడుతున్నా కూడా తనదైన రీతిలో చిరంజీవి తమ్ముడుగా, తనదైన రీతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సినిమా రంగంలో చాలా అత్యున్నత శిఖరాలు చేరుకున్నారు. ఆ రకంగా ఇవాటికి క్రేజీ తగ్గని హీరోగా 30 ఏళ్ళ నుంచి ఇటు రాజకీయ రంగంలో ఉంటూ కూడా సినిమాలో క్రేజీ తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ వస్తూ 2 పడవల మీద కాలు పెట్టినా ఎక్కడ అడ్డం పడకుండా ఇటు రాజకీయ రంగంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రిగా, అటు పక్కన రాజకీయ సినిమా రంగంలో కూడా సక్సెస్ అయ్యారు. ఆయన ప్రస్థానం గురించి ప్రస్తావిస్తే మరి ఆయనకు 30 ఏళ్ల లోపే, ఆయన వయసు 25 ఏళ్ళ లోపే ఆయన సినిమా రంగ ప్రస్థానం మొదలుపెట్టడం, ఆ తర్వాత వరుసగా తక్కువ సినిమా తీసిన ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న సినిమా నటుడు. అట్లాగే సక్సెస్ రేటు కొన్నిసార్లు పడిపోయినా కూడా తనదైన రీతిలో నిలదొక్కుని అనేక సినిమాలు తీసుకుంటూ సినిమాలు నటిస్తూ ఇవాళ సినీ వినీలాకాశంలో పవన్ కళ్యాణ్తో ఒక సినిమా చేయాలని యువ దర్శకులే కాదు చాలా సీనియర్ దర్శకులు పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. అట్లాని చిరంజీవిలాగా విభిన్నమైన పాత్రలు చేయకుండా తనదైన ఇమేజ్ని సృష్టించుకొని తనదైన ఇమేజ్లో తను దూకుడుగా పోతారు. తనదైన స్టైల్లో అది వెంట్రుకలు తల ఎగిరేయడం కానీ, ఆహార్యము, ఆంగికము వీటిని తనదైన రీతిలో తనదైన శైలిలో ముందుకుపోతున్నారు. ఆ రకంగా మరి మొదటగా సినిమా రంగంలో సక్సెస్ అవుతున్న తాను చిరంజీవి తన అన్న పార్టీ పెట్టగానే అన్న పార్టీలో చేరడం, దాంతోపాటు ఆనాడు దూకుడుగా పోయి పెద్ద ఎత్తున మనకు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళని ఆనాడు ఎప్పుడో ఎన్టీ రామారావు కుక్కమూతి పిందెలు అన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ పంచెలు ఓడగుచ్చి కొడతా అని చెప్పి పంచి డైలాగులు వేయడం. కానీ ఆ తర్వాత దురదృష్టవశాత్తు పార్టీ నడపడంలో, పార్టీలో టికెట్లు కేటాయించడంలో తన అన్న చిరంజీవి చేసిన పొరపాట్లు, అట్లాగే అల్లు అర్జునుడు పక్కన పెట్టుకొని తన బావమరి ద్వారా టికెట్లు అమ్ముకున్నాడనే ఒక ఆరోపణ, ఇవన్నిటి వల్ల తనదైన రీతిలో ఆ అన్నను కాదని తను రాజకీయాలు చేయలేకపోయిండు. ఆ తర్వాత మనందరికీ తెలిసిన చరిత్రనే. మరి 16% ఓట్లు 18 సీట్లతోనే 2009లో తన అన్న చిరంజీవి బంధువులను దూరం పెట్టారు. వాళ్ళని పోటీ చేయించలేదు, మిగతా వాళ్ళందరూ పోటీ చేశారు, తాను కూడా పోటీ చేశారు. 16% ఓట్లు 18% సీట్లతోని మరి ముఖ్యమంత్రి కాలేకపోయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తనదైన రీతిలో చిరంజీవి ఒక రాజకీయాన్ని మొదలుపెట్టారు. కానీ అనుకున్న గోల్, చిరంజీవి అనుకున్నది ముఖ్యమంత్రి కనుక అనుకున్న గోల్ సాధించలేదనే నిరాశతోని కొద్ది రోజులు పార్టీ నడిపిన తర్వాత రాజకీయాలు సరిపడక పార్టీ నడపడం చాలా కష్టతరమైన సమస్య అని అర్థం చేసుకున్న తర్వాత ఆ పార్టీని మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మరి మనకు కాంగ్రెస్ పార్టీలో కలపడం, కాంగ్రెస్ పార్టీలో కలిసిన తర్వాత తనదైన రీతిలో ఎమ్మెల్యే రాజీనామా చేసి తిరుపతి నుంచి గెలిచారు, పాలకొల్లు నుంచి గెలిచారు. అప్పుడు ఆయన 2 చోట్ల నుంచి ఒకసారి ఒక దగ్గర రాజీనామా చేసి మనకు తిరుపతి ఉంచుకున్నారు. తిరుపతి ఆ తర్వాత పార్టీ విలీనమైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అది కూడా రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళారు, రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళారు.
అంటే చిరంజీవి చరిత్ర అక్కడితో ముగిసింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రం కాస్త విభజన రేఖలు గీసినప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల చిరంజీవికి ఒక రకంగా రాజకీయంగా దెబ్బ తగిలింది. కానీ ఎప్పుడైతే చిరంజీవి పార్టీ అందరూ కలిసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా స్పందించకుండా తనదైన రీతిలో మౌనం పాటించారు. అన్నని వ్యతిరేకించే క్రమం కూడా చేయకుండా ఆవేశం అణిచిపెట్టుకొని తనదైన రీతిలో అవకాశం కోసం ఎదురు చూశారు. 2013లో తనదైన రీతిలో జనసేన పార్టీ స్థాపించారు. అన్నలాగే తమ్ముడు, బాటలో తమ్ముడు అని చాలామంది విమర్శించారు అన్నాడు. కానీ అన్నబాటలో తమ్ముడు కాకుండా మరి తనదైన రీతిలో మొట్టమొదటి పార్టీ పెట్టగానే చిరంజీవిలాగా మరి 2008లో పార్టీ పెట్టి 2009లో పోటీ చేసినట్టు కాకుండా 2013లో పార్టీ పెట్టి ఇంకా నిలదొక్కుకోలేదు, మన క్యాడర్ ఇంకా పూర్తి కాలేదు, క్యాడర్ను మనం ఏర్పాటు చేసుకోలేదని చెప్పి ఇంగిత జ్ఞానంతో ఆనాడు మోడీ చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తూ కూటమి ప్రభుత్వంలో కూటమి మద్దతు ఇచ్చారు. ఎక్కడ పోటీ చేయలేదు. తను పోటీ చేయకుండా మొట్టమొదటిసారి 2014లో రాజకీయ అరంగేట్రం చేశారు. ప్రచారానికి పరిమితమయ్యారు. జనసేన అంటే ఒకటే సేన, పవన్ కళ్యాణ్ జనసేన, జనసేన పవన్ కళ్యాణ్ అని పేరు తెచ్చుకున్నా సరే 2014లో ఆ కూటమి మద్దతు ఇచ్చి బీజేపీకి, టీడీపీ కూటమి మద్దతు ఇచ్చి వైసీపీని ఓడించడంలో ప్రధానమైన పాత్ర వహించారు. మొట్టమొదటి అసెంబ్లీకి విభజిత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి అసెంబ్లీకి తాను ఒక రకంగా ఈ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చి మొదటి ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు నిలబెట్టారు. కానీ ఆ తర్వాత తనదైన రీతిలో మరి మొదట బీజేపీతో విభజించారు. బీజేపీతో విభజించిన క్రమం చూస్తే మనకు విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేయడం లేదని మొదట బీజేపీతో విభజించారు. అంతకన్నా ఆ తర్వాత వెంటనే అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుందని టీడీపీతో విభజించారు. ఈ రెండు పార్టీలతో దూరం వెళ్ళారు. 2019 ఎన్నికలకు వచ్చేకల్లా మరి 2014లో కలిసి ఉంటే కలత సినిమా చూశారు. 2018కి వచ్చేకల్లా మరి 19కి వచ్చేకల్లా మరి విడిపోతే చెడిపోతామనే సినిమా చూడాల్సి వస్తుంది దురదృష్టవశాత్తు. అంటే మూడు పార్టీలు విచ్చుకపోయి ఎవరికి వాళ్ళు యమునా తీరేగా మారిపోయి అప్పుడు ఎవరికి వారు పోటీ చేయడం వల్ల రెంటా చెడ్డరేవడిగా మరి ఆటలో అరటిపండులాగా పవన్ కళ్యాణ్ మిగిలిపోయారు. ఆనాడు 2019 ఎన్నికల రిజల్ట్స్ చూస్తే ఒక రకంగా చెప్పాలంటే తాను భీమవరం నుంచి గాజువాక నుంచి 2 చోట్ల పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. మొత్తం రాష్ట్రంలో 120 సీట్లకు పైగా పోటీ చేసిన ఒక్క సీటు గెలవలేకపోయిండు. అటు బీజేపీ చతికిలబడ్డది. అంతకుముందు 2014లో 5 సీట్లు టీడీపీతో జతకట్టడం వల్ల వచ్చిన సీట్లు పక్కన పెడితే ఒక్క సీటు రాకుండా బీజేపీ కూడా అక్కడ చతికిలబడ్డది. మరి ఇటు పక్కన 23 సీట్లకు మాత్రమే మిగిలిపోయి మరి టీడీపీ కూడా చతికిలబడ్డది. ఆనాడు 2014లో కేవలం 69 సీట్లు గెలుచుకున్న వైసీపీ 151 సీట్లపై అప్రతిహతంగా విజయం సాధించింది. అర్థమైంది ఏంటంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడినట్టు మన పవన్ కళ్యాణ్కి 2019 ఎన్నికలు ఒక కనువిప్పుగా మనం అనవచ్చు. ఆ తర్వాత తనదైన రీతిలో రాజకీయాలు చేసుకుంటూ 2019 నుంచి 2024 వరకు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా దత్తపుత్రుడు అన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నాడు, 2 పదవుల మీద కాలు పెట్టారన్నారు, ఆయన కుటుంబం గురించి విమర్శించారు. రకరకాల విమర్శలు ఎదుర్కొంటూనే తనదైన రీతిలో రాజకీయాల్లో నిలదొక్కుని విమర్శలను అనే వలలో చిక్కుకోకుండా విమర్శలకు సమాధానం ఇస్తూ అవసరమైతే తొడగొడుతూ అవసరమైన జగన్మోహన్ రెడ్డి గద్దె దించేదాకా నేను విశ్రమించను అని గట్టిగా శపథం చేస్తూ చివరికి గంభీరంగా కాదు చాలా ఆవేశపూరితంగా ప్రసంగాలు చేస్తూ 2024 ఎన్నికల్లో తనదైన రీతిలో తాను మరి ఉప ముఖ్యమంత్రిగా ఎదిగేదాకా అనేక కష్ట నష్టాలు కోరుస్తూ పనిచేశారు. సక్సెస్ సాధించారు. 100% సక్సెస్ రేట్ సాధించారు. దీనికి మనకు ప్రధానంగా తనకు అనుభవం వస్తే తత్వం బోధపడుతుందనే గురజాడ అప్పారావు గారి సూక్తి సరిగ్గా ఆయనకు సరిపోతుంది. 2024 తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా మిగిలిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో. సినిమా రంగంలో తనదైన రీతిలో తన కుటుంబం నుంచి బయట హీరోల నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా, ఎన్ని నిర్మాతల నుంచి కూడా రకరకాల విమర్శలు ఎదుర్కొన్నా నిర్మాతలను బాధ పెట్టలేదు అనే ఒక పేరు మాత్రం తెచ్చుకున్నారు. సినిమా సక్సెస్ కాకపోతే పారితోషికం కూడా తగ్గించుకున్నారు అనే పేరు కూడా తెచ్చుకున్నారు. ఆ రకంగా సినిమా రంగంలో ఆదరణతో పాటు రాజకీయ రంగంలో ఆదరణకు తనదైన రీతిలో తనదైన శైలిలో ఆవేశంగా ప్రసంగించడం, ఆ తర్వాత వెంటనే మరి తనదైన రీతిలో స్పందించే క్రమంలో ముఖ్యంగా తన చరిస్మాను రాజకీయ రంగానికి వినియోగించే క్రమంలో తనను నమ్ముకున్న అభిమానులకు అన్యాయం చేయకుండా వాళ్ళతో కలిసి ఉంటూనే 2 పడవల మీద కాళ్ళు పెట్టారు, లేకుంటే పవర్ స్టారు, లేకుంటే త్యాగరాజు, లేకుంటే దత్తపుత్రుడు అనేక మాటలు ఎదుర్కొంటూనే అటు టీడీపీని ఇటు పక్కన బీజేపీని కలపడంలో ఒక ఫెవికాల్లాగా ఉపయోగపడ్డాడు. ఆయన ఫెవికాల్లాగా గట్టిగా ఆ బంధాన్ని సక్సెస్ చేసి ఆ బంధాన్ని గట్టిగా చేసి మొత్తం మీద రాజకీయ రంగంలో ఇవాళ ధృవతారగా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన రీతిలో ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ గురించి తర్వాత 2వ ఎపిసోడ్లో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం.